రాష్ట్రంలో కరువులు కాటకాలు అలుముకుంటున్నటువంటి రోజులు వస్తున్నాయనేటువంటి అంశం ఇగో మనం ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఎప్పుడన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో బిందెలు పట్టుకుని రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినటువంటి దాఖలాలు మనకి ఎప్పుడైనా కనిపించినాయా? ఈ మిషన్ భగీరథ వచ్చినప్పటి నుండి ఎప్పుడైనా మీకు కనిపించినాయా? ఇంటింటికి నీళ్ళు అందించినామనేటువంటి మాటలు వాస్తవాలు నిజాలు అవన్నీ మనకు తెలుసు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత ఇగో ఏకంగా నీటి కోసం బార్లో ప్లాస్టిక్ బిందెలతో పడిగాపులు. ఎప్పుడో పోయినటువంటి గతంలో జరిగినటువంటి కాలం మళ్ళా ముందుకు రాబోతుంది. మెల్లమెల్లగా ఇది తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇది చూడండి. ఇక తుంగభద్ర నది ఒడ్డునే ఉన్నటువంటి రాజాపురం, నది ఒడ్డునే ఉంది రాజాపురం అనేటువంటి గ్రామం. కానీ వీళ్ళు బిందెలు పట్టుకొని ట్యాంకర్ దగ్గరికి పోయి నీళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. అంటే మనకు కూడా ఇట్లాంటి రోజులు వస్తాయేమోనని మీరు కూడా భయంలో ఉండండి. ఇలా రేవంత్ రెడ్డిని గెలిపించిన పాపానికి ఇగో ఈ రకంగా ఉన్నది చూడండి. ఇక గద్వాల జిల్లా ఐజా మండలంలోని ఈ పల్లె తాగునీటి కోసం తనలాడుతున్నది. ఇక కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ కింద ఇంటింటికి నీళ్ళు ఇవ్వగా 10 ఏళ్లుగా ప్లాస్టిక్ బిందెలు ఆ ఊరిలో కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఇక పాత రోజులు మొదలయ్యాయి. ఇక దీంతో సమీప గ్రామాల నుంచి 4 ట్యాంకర్లు వస్తేనే ఊరంతా గొంతు తడుపుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక నీటి ఎద్దడి కారణంగా ఇక బంధువులను ఇండ్లకు పిలవడం మానేసిన రాజాపురంలో ట్యాంకరు వచ్చిందంటే ఇలా బిందెలతో బారులు తీరుతున్నారు. ఇగో ఈ రకంగా కేసీఆర్ పాలనలో అసలు బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి లేదయ్యా. ఇప్పుడు ప్రజలారా మీరు గమనించురు. ఇగో మొత్తానికి మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి ఈ దారుణమైన పరిస్థితి. ఓట్లేసి గెలిపించినాం కదా, రేవంత్ రెడ్డిని ముఖ్యంగా ఓట్లేసి గెలిపించుకున్నాం, బతుకులు మారతాయి అనుకొని చాలామంది గెలిపించినటువంటి అంశాలే ఇవాళ మళ్ళా వెనకటి రోజులు బిందెలు రోడ్లెక్కేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక తాగునీటి కోసం ఖమ్మం జిల్లా వేంసూర్లో మహిళలు రోడ్డు ఎక్కినటువంటి వైనం. ఇగో ఎఫ్ఎస్డబ్ల్యూ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసనకు దిగినటువంటి విషయం. తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏకంగా నిరసనకే దిగిండ్రు నీళ్లు లేక. ఇట్లాంటి పరిస్థితి. నాడు ఫ్రీ అన్నారు, నేడు ఫీజులు అడిగారు. అప్పుడెప్పుడో ఫ్రీ అన్నారు, ఇప్పుడు ఫీజులు అడుగుతున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తాం, ప్రజలందరూ ఛార్జీలు చెల్లించొద్దు ఉత్తమ్ మాట్లాడినటువంటి మాటలు. ఇక వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు ఎల్ఆర్ఎస్ మేము రద్దు చేస్తామని చెప్పినటువంటి మాటలు. ఇగో ఇట్లా ఇవాళ ఫీజులు అడుగుతున్నారట. ఇక ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నాలుక మడత. ఇక విపక్షంలో ఇక ఒకలా, అధికారంలో మరొకలా. లేఅవుట్ రెగ్యులరైజేషన్ హామీకి మంగళం పాడిండ్రు. ఇక ఛార్జీల మదింపును వేగవంతం చేయండి అని ఆదేశాలు. మున్సిపల్ రిజిస్ట్రేషన్ శాఖకు సీఎం ఆదేశాలు. మార్చి 31 వరకు రుసుము చెల్లింపు గడువు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రజలు విస్మయం పోతున్నారు. ఇక ఎల్ఆర్ఎస్తో కాసుల వేటలో పడింది. ఈ ఎల్ఆర్ఎస్తోని కాసులు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి ఇక మొత్తం మీద అనేటువంటి ఆలోచనకు వచ్చింది. అంతకుముందు అసలు డబ్బులే కట్టద్దు, డబ్బులు అవసరం లేదని చెప్పినటువంటి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, రాకముందు మరొక మాట. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పావులు కలుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై 20,000 కోట్ల భారం పడనున్నది. ఈ ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేస్తే 20 కోట్ల భారం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది రాష్ట్రం మీద. ఇంత ఘోరంగా దిగజారిపోయింది ప్రభుత్వం. ఇక రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ. తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ గాంధీ పోటీ చేస్తాడంట. ఇక పోటీ చేస్తే గీనని గెలిపిస్తే ఏముంటుంది చెప్పండి? ఎక్కడి నుండో వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తే మీరు గెలిపిస్తారా? ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో ఈయన నిలబడబోతున్నట. ఖమ్మము భువనగిరి స్థానంలలో తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం మీద ఫోకస్ పెట్టి ఇక ఏదో తడపా ఆలోచనతోనే ఇంత పుసుక్కన మేము గెలిచినాం కదా కాంగ్రెస్ సీట్లు, ఇక పూర్తిగా ఎంపీ సీట్లు కూడా మేమే గెలుస్తామనేటువంటి ధీమాతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేసిందంట. ఏది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినాయి కదా, వాటిని పూర్తిగా పరిష్కరించాలి. ఈ ఎల్ఆర్ఎస్ పైన పైకం గుంజేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇక సర్కారుకు 8,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నీ పూర్తి చేస్తే. ఇక మార్చి 31 లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అర్జీలు 25.44 లక్షల అర్జీలు వచ్చినాయట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే. ఇక ఇది ఇట్లా ఉంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న వేయబోతున్నారు. ఇక టీఎస్పీఎస్సీ వెల్లడి చేసినటువంటి అంశం 8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిందట. ఇక వైకాపా తెదేపల నుంచి మరో 4 పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ఆ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో 2 గ్యారెంటీల అమలుకు నేడు శ్రీకారం. ఇవాళ ఇంకో 2 గ్యారెంటీలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. గెలవగానే 2 గ్యారెంటీలు అమలు చేసింది, ఇప్పుడు ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తుందంట. వాటికి శ్రీకారం చుట్టబోతుంది. దీనికి స్పెషల్గా ప్రియాంక గాంధీని పిలిచినామని చెప్పారు. మరి ప్రియాంక గాంధీ వచ్చి అమలు చేస్తుందా లేదా? ఇగో ఇట్లా 2 గ్యారెంటీలు అమలు చేస్తారు. ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఈ 2 గ్యారెంటీలు అమలు చేస్తారు. ఇచ్చిన 6 గ్యారెంటీలలో మొదలు 2, తర్వాత 2, ఇంకా 2 ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఇక ఇట్లా ప్రజలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్. ఇక 2 పథకాలు ఇవే. ఇక చేవెళ్ల సభలో ప్రారంభించనున్న సీఎం. ఇది చేవెళ్ల సభలో ప్రారంభించబోతారట. ఇక మహబూబానగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక జరగనున్నది. ఇక యువత స్వప్నాలతోనే వికసిత భారత్, యువత యొక్క స్వప్నాలతోనే వికసిత భారత్ ఏర్పడుతుంది అంటూ పన్ను ఆదాయంలో ప్రతి పైసా అభివృద్ధికే. ఇక 554 అమృత్ భారత్ స్టేషన్ శంకుస్థాపనలో ప్రధాని మోదీ. తెలంగాణలో 15 రైల్వే స్టేషన్ల అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నామని చెప్తున్నటువంటి మోదీ. ఇక యువత కళలను సాకారం చేయడమే తన సంకల్పమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన వికసిత భారతదేశం ఎలా ఉండాలనేది నిర్ణయించేందుకు ఎక్కువ హక్కు వారికే ఉంటుందన్నారు. 27న రాష్ట్రంలోని 300 జిల్లాల్లో 554 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చేలా 41,000 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఇందులో తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దేశంలోని పలు రైల్వే స్టేషన్లో సుమారు 1500 వంతెనల ఆర్యూబీలను కూడా ప్రధాని ప్రారంభించనున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక భాషా ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ మోదీ గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు. భాషతోని ఇంకొకటి ప్రాంతీయంతో ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ కూడా సమానమైనటువంటి గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నటువంటి మోదీ. ఇక విజయ సంకల్ప యాత్రలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. ఇక కనుమరుగయ్యే పార్టీ బారాసా పార్టీ అంట. ఈ బారాసా పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇక మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. కిషన్ రెడ్డి కూడా ఇట్లనే చెప్తాడు. ఇక సంకల్ప యాత్ర సభలో మాట్లాడుతున్న గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్. ఇక చిత్రంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బారాసా ప్రభుత్వం మొత్తమే కంటికి కనుమరుగైపోతుందని చెప్తున్నటువంటి మాటలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీజేపీ పార్టీ 2 కూడా ఒకటేనని చెప్తున్నటువంటి అంశాలు. ఇక జూన్ నుంచి మూడోసారి ఇక బీజేపీలోకి 370 లోక్సభ సీట్లు ఖాయం. బీజేపీకి 370 సీట్లు వస్తాయి. జూను నుంచి మూడోసారి మళ్ళా మోదీ నేనే ప్రధానిగా ఉండబోతున్నానని చెప్తున్నటువంటి మాటలు. ఇక ఎయిర్పోర్టులను తలదన్నేలా రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లను తలదన్నే విధంగా రైల్వే స్టేషన్లు రూపొందిస్తామని చెప్తున్నారు. ఇక దేశంపై మోదీ ప్రేమకు నిదర్శనం తమిళసై. ఇక అభివృద్ధి పనులకు సహకరిస్తామంటూ చెప్పినటువంటి బట్టి రాష్ట్రంలోని 15 రైల్వే స్టేషన్లలో 231 కోట్లతో పనులు ఇక వర్చువల్గా ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఇంకొకటి ఇక్కడ చూస్తే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. ఇక ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు కదా, దానికి అడ్డుకట్ట వేయాలనేటువంటి ఆలోచనలో సరఫరా చేసే వాహనాలకు ట్రాకింగ్ ఉండాలి. నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ రవాణాను అరికట్టాలి. ఇక రాబడుల శాఖల వసూళ్ల లక్ష్యాన్ని సాధించాలి అని చెప్తున్నటువంటి సీఎం.
మొత్తానికి ఇసుక నుండి రాబడులు అధికంగా రాబడి సాధించాలని చెప్తున్నటువంటి సీఎం. ఇక ఎల్ఆర్ఎస్ పైన మనం ఇంతకుముందు చూసుకున్నటువంటి వార్త, ఒక హామీలు ఎట్లున్నాయంటే గెలవక ముందు ఓ రకంగా ఉంది, గెలిచిన తర్వాత ఇంకో రకంగా ఉంది ఎల్ఆర్ఎస్ పైన. ఇక బీఆర్ఎస్కు భవిష్యత్తు లేనే లేదని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక చంద్రుడిపై నిద్రలేచిన స్లిమ్. ఇక జాబిల్లిపై కఠిన రాత్రిని తట్టుకొని నిలబడిన జపాన్ ల్యాండర్ కఠిన రాత్రిని తట్టుకొని లేచిందని చెప్తున్నటువంటి అంశం. చంద్రుడిపై నిద్రలేచిన స్లిమ్. ఇక షేక్ షాజహాన్ అరెస్టుపై స్టే లేదు. ఇక సోమవారం కలకత్తా కోర్టు స్పష్టత, 7 రోజుల్లో అరెస్టు చేస్తాం. ఇక టీఎంసీ సందేశ్ ఖాళీలో మరో టీఎంసీ నేత అరెస్టు కూడా కానున్నారు. ఇక ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఇక ఉదాస్ కన్నుమూత. ఇక కొన్నాళ్ళుగా అనారోగ్యం. ముంబైలోని బ్రీచ్ క్యాండ్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినటువంటి తను తుది శ్వాస విడవడం జరిగింది. ఇక ఇంకొకటి చూసుకుంటే ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో కూడా చూద్దాం ఏం వార్తలు వచ్చినాయో. ఇక ప్రజాపాలనలో పండుగ, మరో 2 గ్యారెంటీల ప్రారంభ వేడుక. ఇది 27 ఫిబ్రవరి 2024. ఇక వీళ్ళిద్దరైతే ముఖ్యంగా అతిథులు. ఇక విద్యుత్ సంబంధించి, గ్యాస్ సిలిండర్ సంబంధించి 200 యూనిట్ల విద్యుత్తు, 500కి గ్యాస్ బుడ్డి, ఈ 2 అయితే అమలు చేస్తారు. ఇవి అసలు మనకు ముఖ్యంగా ఇవి కావాలి అని అడిగినటువంటి ప్రజలు కూడా లేరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పెన్షన్లు పెన్షన్స్ పెంచుతారేమో అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. పెన్షన్స్ పెంచలే. పెన్షన్లు అటు పక్కకు పెట్టేస్తే గృహం ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేస్తే, సాయం చేస్తే ఇల్లు కట్టుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది లేదు. గృహలక్ష్మి అంటే ఇక మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, అది కూడా లేదు. ఈ రకంగా పనులన్నీ ముఖ్యమైన పనులన్నీ పక్కన పెట్టేసి ఏదో అడపా పనులను పట్టుకొని వేలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక 10 ఏళ్లలో 100 ఏళ్ళ విధ్వంసం ఏర్పడిందని చెప్తుండు. 10 ఏళ్లలో ఇక వెలుగు దినపత్రిక టోటల్గా వ్యతిరేకమే. ఇది వస్తేనే బీఆర్ఎస్ పార్టీకి టోటల్గా వ్యతిరేకమే. ఈ కేసీఆర్ ఆయన పరివారం అన్నిట్లో దోపిడీకి తెగబడింది. ఒక్కొక్కటి అన్నింటినీ బయటకు తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక తండ్రి కొడుకు మామ అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీసిండ్రట. ఏడాదికి రూపాయలు 70,000 కోట్లు అప్పులకే కట్టాల్సిన పరిస్థితికి తెచ్చిండ్రట. ఇక దూలం లెక్క పెరిగిన హరీష్కు దూడకు ఉన్న మెదడు కూడా ఈ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. దూలం లెక్క పెరిగిన హరీష్కు దూడకున్న తెలియలేదట. ఈయన దూడ లెక్క ఉన్నాడు, మరి దూలం ఈయనకెందుకు తెలియలేదు? మరి దూడ లెక్క ఉన్నాడు కదా, ఈయనకెందుకు తెలియలేదు? అడ్డమైన మాటలు అబద్ధాలు చెప్పుకుంటా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మార్చే విధానం నీ దగ్గర ఉంది. మాటలు మార్చేటువంటి పని నువ్వు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్ అమెరికా పారిపోయిండట. ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడట. ఇక కేసీఆర్కు కిషన్ రెడ్డికి తేడా లేదు. బీఆర్ఎస్ స్క్రిప్ట్నే కిషన్ రెడ్డి చదువుతున్నాడు. అసలు బీజేపీకి బీఆర్ఎస్కు రెండింటికి తెలియలేదని చెప్తుండు కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి జుట్టును బీకే సమయం ఎప్పుడో ముంగట్నే ఉంటుంది. కిషన్ రెడ్డికి కూడా తెలియలేదట. కిషన్ రెడ్డికి తెలియలేదని చెప్తుండు. ఇక బతికినోళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిండు. బతికినోళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిండట. చనిపోయిన రైతులు బతికున్నారని రైతు బంధు పైసలు స్వాహా. ఇక రైతు బంధు బీమాలో 2 కోట్ల చీటింగ్. ఇక కొందరుకు ఏఈఓ శ్రీశైలం అరెస్ట్ అయిపోయిండు. మొత్తం 150 మంది రైతులను దగా చేసినటువంటి ఏఈఓ. ఇక గద్వాల జిల్లాలో మరో ఏఈఓ అవినీతి ఇటీవల బయటబయలు. ఇక బీఆర్ఎస్ హయాంలో స్కీమ్ల అమలులో నిర్లక్ష్యం. తాజాగా బయటపడుతున్నటువంటి అవినీతి బాగోతాలు. ఇక ఇట్లాంటి కొందరు దుర్మార్గులు చేయబట్టే అంత ఆగమైపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇక 41,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు. 41,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు. 27 రాష్ట్రాల్లో 554 అమృత్ స్టేషన్ల పనులకు వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇక స్థానిక సంస్కృతిని చాటేలా పునరుద్ధరణ పనులు. ఇక దేశ యువత స్వప్నమే నా సంకల్పం అని చెప్తున్నారు. ఇక జూన్లో 3వసారి తమ ప్రభుత్వమే వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇక
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. ఇక విభజన చట్టంలోని హామీ అమలు చేయాలి బట్టి చెప్తున్నారు. ఇక కొత్త రైల్వే స్టేషన్లు వేయాలి, కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని వెల్లడి. ఇక కేంద్రంతో రాష్ట్ర సర్కారు కలిసి ముందుకు వెళ్తున్నది అని తమిళసై చెప్తున్నారు. ఇక దళిత బంధు డబ్బుల కోసం ఆందోళన. కరీంనగర్ కలెక్టర్ ఎదుట ఆందోళనకు దిగినటువంటి వారిని అరెస్టు చేస్తున్నటువంటి పోలీసులు దళిత బంధు డబ్బుల కోసం ఆందోళన చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి హుజురాబాదు లబ్ధిదారుల యత్నం. గత ప్రభుత్వం సగం పైసలే ఇచ్చిందని ఆవేదన. ఇక ఇది దళిత బంధు కోసం గత ప్రభుత్వం సగమే ఇచ్చిందని ఇవాళ పోయి కొట్లాడితే ఈ ప్రభుత్వం ఇస్తుందా? ఇక దళిత బంధు స్కీమ్లో రెండవ విడత రావాల్సినటువంటి 5 లక్షల తమ అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి లబ్ధిదారులు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడిని ప్రయత్నించారు. ఇక అప్పటికే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అటువైపు వెళ్ళిన లబ్ధిదారులను ఎక్కడికక్కడికి అరెస్టు చేసినటువంటి అంశాలు. ఇక మార్చి 31లోగా లేఅవుట్ల రెగ్యులరైజ్ చేద్దామనేటువంటి ఆలోచనలకు వచ్చిండ్రు. రేపటి నుంచి రేపటి నుండి ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇక అటెండ్ కానున్న 9.8 లక్షల మంది స్టూడెంట్స్. ఇక హెల్త్ సిటీ టిమ్స్ నిమ్స్ ఇక లోన్లకు బ్రేక్. పాత అప్పులకు గత సర్కారు వడ్డీలు కట్టకపోవడమే కారణం. ఇక హెల్త్ సిటీ టిమ్స్ కోసం 3,535 కోట్ల లోను. ఇక నిమ్స్కు 1,750 కోట్ల అప్పు ఇక శాంక్షన్. ఇక వడ్డీ కట్టకపోవడంతో నిమ్స్కు రూపాయి కూడా లోన్ రాలేదని తెలిపిన నిమ్స్ బిల్డింగ్కు ఇక హడావుడిగా శంకుస్థాపన. ఇక్కడ చూస్తుండగా నిమ్స్ బిల్డింగ్కు శంకుస్థాపన చేస్తున్న కేసీఆర్ ఫైల్. పాత అప్పులకు గత సర్కారు వడ్డీలు కట్టకపోవడమే కారణం. పూర్తిగా వ్యతిరేకమే ఉంటుంది ఈ పేపరు, అసలు కరెక్ట్గా ఉండదు. టెటీకా ఏటా 2 సార్లు డ్రగ్స్ పార్టీ ఇచ్చి దొరికిపోయిండు. పూర్తిగా వెలుగు దినపత్రిక చూసుకుంటే పూర్తిగా వ్యతిరేకమే. ఇక 2 గ్యారెంటీలు ఇవాళ అమలు చేస్తారట. ఆ 2 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి వస్తుంది. ఇక ఇంకొకటి పూర్తి గ్యాస్ బుడ్డికి పూర్తి డబ్బులు కడితే మళ్ళీ అవి మన బ్యాంకు ఖాతాలో పడతాయట, ఏది కట్ చేసుకొని. ఇదేం స్కీమో ఏమో అర్థం కావట్లే. ఇక 200 యూనిట్ల కరెంటు 200 యూనిట్లకు ఎక్కువ కాల్చారంటే వాళ్ళకు బిల్లు పడ్డట్టే, 200 యూనిట్లకు తక్కువ కాలుస్తేనే బిల్లు ఉండదట. ఇట్టున్నాయి హామీలు.